హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అనూష మోడల్. ఈ బ్లాగ్ దేనికోసం అయితే మా ఇంట్లో ఈరోజు ఏమైతే కుక్ చేస్తున్నాం మీకైతే చలో పదండి. మా ఇంట్లో స్పెషల్ ఐటమ్స్ అయితే చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకొని దాంట్లో అయితే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా వేసుకొని దాన్ని కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. మేమైతే ఈరోజు చికెన్ అండ్ చికెన్ బిర్యానీ కూడా చేస్తున్నాము కాబట్టి రెండు వంటలు ఒకేసారి చేస్తున్నాము. చికెన్ అయితే వేస్తాము, దాన్ని అయితే కొంచెం కలుపుకుంటే ఎక్కువగా కలిపితే ముక్కలు కొంచెం అయిపోద్ది. మంచిగా కలుపుకొని దాన్ని అయితే ఒక ప్లేట్తో మూత పెట్టేయాలి. ఇక్కడైతే మా చికెన్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. మేమైతే చికెన్ వేసి ఫ్రై చేస్తున్నాం. ముందైతే చికెన్ బాగా ఫ్రై అయ్యాక దాన్ని అయితే మనము ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడైతే చికెన్ కొంచెం పైకి నూనె అయితే వచ్చాక దాన్ని అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఉంచుకున్న దీంట్లో అయితే గ్రీన్ చిల్లీ అయితే వేసుకొని కొంచెం కలిపాక దాంట్లో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక దాన్ని అయితే చూసారు కదా ఆయిల్ ఎలా వచ్చిందో. ఆయిల్ అనేది పైకి వచ్చాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మేమైతే రెండు వంటలు చేస్తున్నాం కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది. రెండు రెసిపీస్కి చెప్తుంటే మీకు కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. దీంట్లో అయితే కొంచెం బాగా వేగిపోయాక మనమైతే దానికి తగ్గట్టు వాటర్ని అయితే వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఎక్కువగా కలుపుకోకూడదు. నేనైతే ఎక్కువ కలిపేస్తున్నాను. నార్మల్గా కలుపుకోవాలి. ఇక్కడైతే బిర్యానీ బియ్యం అయితే మనం కొంచెం కలుపుకొని అలా మూత పెట్టేయాలి. కాసేపు అయ్యాక అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇదిగో చికెన్ అయితే రెడీ అవుతుంది. ఆల్రెడీ సగం ఉడికిపోయింది. అలా ఉడికిన టైంలో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అయితే యాడ్ చేసుకొని లైట్గా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడైతే మేము వాటర్ వేసి రెడీగా ఉంచాము. చికెన్ అయితే అయిపోయింది. దాంట్లో మేమైతే కొత్తిమీర వేసుకొని రెసిపీని కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పుడైతే బిర్యానీ అయితే చేసుకోవాలి. బిర్యానీ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొంచెం అయిపోద్ది. ఇది అయిపోయింది. ఫైనల్గా బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లీజ్